మనకు ఘనత కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుంటున్నాను. నేను నశించదను, అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అందటి ప్రకారముగా జరిగించెను. ఈ సంఘటన మనం గమనించినప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఆ యొక్క అహష్వేరోషు రాజుగా రాణిగా పరిపాలనలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మొర్దెకై ఆ రాజు దగ్గర ద్వార పరిపాలకుడుగా ఉంటున్నాడు. ఎస్తేరు యొక్క చిన్నాన్న కుమార్తె అయినటువంటి హదస్స లేదా ఎస్తేరు రాణిగా ఆ రాజభవనంలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే ఈ మొర్దెకై హామానుకు వంగకి నమస్కారం చేయకి ఉన్నారో, హామాను ఆ యొక్క వంశపు వారిని అందరినీ, అజాతి వారిని అందరినీ నాశనం చేయాలని ఒక శాసనము రాజు ఎదుట నుంచి పుట్టించి అమలు చేశాడు. ఆ యొక్క శాసనాన్ని గురించి తెలిసినటువంటి మొర్దెకై ఎంతగానో తన ప్రజల కొరకు విలపించి గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఏడుస్తున్న సమయంలో ఎస్తేరాని ఆ విషయం తెలుసుకొని, మరి నిన్ను ఒకవేళ మా కొరకే అక్కడ రాణిగా ఉంచాడేమో దేవుడు, నువ్వు మాకు సహాయం చేయాలి, నువ్వు ఒకవేళ చేయకపోయినా మాకు యూదులకు సహాయం ఇంకొక చోట నుంచి వచ్చును, ఇది గుర్తుంచుకో అని చెప్పినప్పుడు ఎస్తేరాని, నేను రాజు దగ్గర మనవి చేయాలంటే ఈ దినము నుండి ఇంకా 30 దినముల వరకు నాకు రాజు దగ్గరికి వెళ్ళటానికి అనుమతి లేదు. అయితే నేను రాజు దగ్గరికి వెళ్ళినట్లు మీరు నా కొరకు ప్రార్థన చేయండి. 3 దినములు నా కొరకు సమాజ మందిరంలో యూదులను సమకూర్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను నా చెలికతులు కూడా 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదను. నేను రాజు ఎద్దకు పోయెను, నేను నశించేదను అని ఆమె చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఆమె తన ప్రజలను రక్షించుకునేదానికి మరణానికైనా సిద్ధమైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని మరణము నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆ సిలువలో బలియాగమైనట్టుగా మరణించి తన రక్తాన్ని చిందించి మనకు పాప విముక్తి కలిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చి తను ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించాడు. 3.5 సంవత్సరములు తన యాజకత్వమును జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని మనం చూస్తున్నాం. నేను కనికరమనే ప్రేమిస్తున్నాను కానీ బలిని కోరువాడను కాను అని చెప్పి ఆయన తానే మనకు బదులు, మన పాపములకు బదులుగా బలియాగమైనట్టుగా తన రక్తము సిలువలో చిందించి ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకు అందరికీ విడుదల ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాగా ఎవడైనా క్రీస్తు యేసునంత ఉన్న ఎడల వానికి ఏ శిక్షా విధియు లేదు అని రోమీలకు రాసిన పత్రిక 8వ వాక్యంలో చూస్తున్నాం. ఆయన అంత ఉండాలి. నేను క్రైస్తవునని చెప్పుకుంటే చాలదు, క్రీస్తులో జీవించాలి. అనగా వాక్యానుసారమైన జీవితం ఎవరైతే జీవిస్తారో, దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారమైన జీవితము జీవించినప్పుడు దేవుడు మనకు ప్రతి విధమైన శిక్ష నుంచి విడుదలిచ్చి తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన పరిశుద్ధిలో పాలు పంచుకునేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక యూదుల వంశంలో పుట్టినటువంటి ఎస్తేరు రాణియే తన ప్రజల కొరకు నేను నశించదనని తీర్మానంతో తన ప్రజల కొరకు 3 దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళని రక్షించడానికి సిద్ధపడితే, మరి మన జనం కొరకు మనం ఎంతమాత్రం ఉపవాసం ఉంటున్నాము, ఎంతమాత్రం వాళ్ళ కొరకు కన్నీరు కారుస్తున్నాం, వాళ్ళ కొరకు మనం ప్రయాసపడుతున్నామని ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన రక్త సంబంధికుల్లో, మన చుట్టుపక్కల ఎంతోమంది ప్రభువుని ఎరగనటువంటి జనాంగం ఉన్నారు. వాళ్ళ కొరకు ఎంతవరకు మనం ప్రయాసపడి ఉపవాసం ఉంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము అని ఒకసారి ఆలోచన చేసుకొని, ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ బాధ్యతలో లేనివారు ఖచ్చితంగా ఇక మీదటైనా ఉపవాసంతో కన్నీటితో నశించిపోయి ఆత్మల కొరకు ప్రార్థించాలని దేవుడు మనకు హెచ్చరికిస్తున్నాడు. అటు ధన్యత మనకు కలుగునట్లుగా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు ఎస్తేరు రాణి తన జనాంగం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నేను నశించదను అనే ఒక తీర్మానంతో ప్రభు ఆ ప్రజల కొరకు చనిపోవటానికైనా సిద్ధపడింది నాయన. మేమైతే మా జనాంగం ఎంతోమంది నశించిపోతున్నారు, వారి కొరకు మేము ఏం చేయగలుగుతున్నామో ఒకసారి మాకు గుర్తు చేపించినందుకు స్తోత్రం. మేము ఇక మీదటైనను నా ప్రభు నశించిపోయి జనాంగం కొరకు బాధ్యతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ ఆత్మలను నీ కొరకు సంపాదించుకునే దానికి మాకందరికీ సహాయం చేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.